అందులో నా బట్టలు కూడా ఉన్నాయి, మడత పెట్టి జరా. తల ముఖం వేసుకొని మడతలు పెట్టమంటున్నావు నన్ను? ఇప్పటి నుండి ఈ రాజేష్ గారు ఏ పని ఉత్తగా చేయాలి. నేను పని చేయాలంటే నన్ను కిరాయికి తీసుకోవాలి. కిరాయి కొట్టు, పని సెట్టు. కంకర్రాయి ముఖం వేసుకొని కిరాయి ఏందిరా కంతిరోడా? అసలు నేను ఏడికి పోతున్నా మాలం తెరకు, నా వాల్యూ ఏందో మాలం తెరకు. లాత్వియానా లయన్ ఇక్కడ లక్షలు సంపాదించబోతున్నా. లక్షలా? ఎట్లా? యూరప్ దేశం లాత్వియాల గంటల లెక్కన భర్తలను కిరాయికి తీసుకుంటున్నారట. నేను కూడా కిరాయికి పోదామని చెప్పి ఇగో మొత్తం సెట్ చేసుకుంటానా. భర్తలను కిరాయికి తీసుకుంటున్నారా? అక్కడ ఆడోళ్ళు 98% మంది ఉంటే మగోళ్ళు ఉత్తర 2% మందే ఉన్నారట. ఆఫీసులు ఫ్యాక్టరీలలో ఎక్కడ చూసినా శిఖలే కనిపిస్తున్నాయట తప్పితే మగోళ్ళు మచ్చుకు కూడా కనిపిస్తలేరట. మంచిదే కదా, మీ మొగ పురుగులు లేకుంటే ఏ తలకే నొప్పి ఉండదు మా ఆడోళ్లకు. ఉన్నప్పుడు తెలియదు విలువ అన్నట్టు ఆడ అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది బాధ ఏందనేది. అరే సరదాగా మాట్లాడదాం, జోకులు వేసుకుందాం, ఎటన్నా బయటికి పోదామంటే ఆడోళ్ళు తప్పితే మొగతోడే దొరుకుతలేదట అక్కడ వాళ్ళకు. అయితే మాత్రం కిరాయికి తీసుకురుడేంది గలీజ్గా? అట్లా కాదు, ఇప్పుడు ఇంట్లో కరెంటు పని, ప్లంబింగ్ పని, ఏదైనా ఫిట్టింగ్ పని ఉన్నదనుకో, ఇట్లాంటి వాటిని ఆడోళ్ళు చేసుకోలేరు కదా. అందుకని గంటల లెక్కన భర్తలను రెంట్కి తీసుకొని వాళ్ళతో నా పని చేయించుకొని పని అయిపోయిన తర్వాత వాళ్ళకు రెంట్ ఇచ్చేస్తున్నారట. గంటల గలీజ్ ఏమున్నది? అయితే దాన్ని భర్తల కిరాయి అనరు, పని మనుషుల కిరాయి అంటారు. అంత సీన్ లేదులే. ముచ్చట్లు పెట్టేదందుకు, షికార్లకు పోయేటందుకు కూడా కిరాయికి తీసుకుంటున్నారట భర్తలను రెంటే హస్బెండ్ పేరుతోటి. అసలే నన్ను జోకులు బాగా చేస్తావు అంటుంటారు కదా మనోళ్ళు. ఆడికి పోయి ఇట్లనే కుళ్ళు జోకులు ఒక 4 వేసింది అనుకో, మంచిగా నవ్వుకుంటారు. ఫారెన్ పైసలు మస్తు సంపాదించుకొని వస్తా. నవ్వుతారు, నిన్ను చూస్తేనే నవ్వొస్తుంది కదా వాళ్ళకు. అయినా భర్త కావాలంటే పెళ్లి చేసుకోవాలి గాని ఈ కిరాయిలేంది పిచ్చి కాకుంటే? చేసుకునేటోళ్ళు బయటి దేశం పిలగాలని చేసుకుంటున్నారట మంచిగానే, గాని చాలా మంది ఈ రెంటే హస్బెండ్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అసలు మొగోళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారా? వరల్డ్ అట్లాస్ సంస్థ చెప్పిన దాన్ని బట్టి లాత్వియాలో ఉండే మొగోళ్లకు ఎక్కువ మందికి ధూమపానము, ఈ మందు తాగుడు, ఇటువంటి షెడ్ అలవాట్లు బాగుండేపటికి ఆరోగ్య సమస్యలు తొందర వచ్చి చాలా తక్కువ ఏజ్లోనే జీవిడుస్తున్నారట. అయ్యో సర్లే గాని వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలని కానుంచి? అసలు నువ్వు పోతే కదా తెచ్చేదందుకు. అబ్బచ్చా, అంటే నువ్వు లీవ్ ఇస్తే తప్ప నేను పోలేను అనుకుంటానవా? లాత్వియాకు పోతా, లచ్చలు సంపాదించుకొని వస్తా. పెద్దమ్మ ఇన్నాం కదా, ఈడట ఏడుకో పోయి భర్తగా కిరాయికి పోతాడట. ఇంకా మా అమ్మకెందుకు ఫోన్ చేసినావు ఇప్పుడు? భర్త కావాలనుకుంటున్నావు కదా, పెద్దమ్మ అయితే నీ పెళ్లి బాగా చేస్తదని. అసలు నీకు ఏ ముచ్చట్ల జోక్ చేయాలో తెలిసిపాడు కదా. ఆయన నేను అమ్మకి చెప్తా కదా, అమ్మా నేను వార్త చెప్పేటందుకే ఇదంతా చేసినా అని. చెప్పు నమ్ముతే సరే, లేకుంటే లాగి ఒక్కటిస్తే లాత్వియాలనే వాడితో పోయి లేందో పెంట పెట్టినావు. కానీ ఏం చిత్రముల్లా పాడయి భర్తలను గంటల లెక్కన కిరాయికి తీసుకునుడేంది, దీనికోసం యాపుల్లో బుకింగ్ చేసుకునుడేంది? రేపట్ల ఇంకేం వింతలు చూడాల్సి వస్తుందో కదా పాడయి.